సుప్రసిద్ధ కవి, విఖ్యాత వక్త, ఆంధ్ర భాషా యోధుడు, వన్ మ్యాన్ ఆర్మీ జొన్నవిత్తల రామలింగేశ్వరరావు గారు మళ్ళీ మన మధ్య ఉన్నారు. వీరు ఇంతకుముందు ఎన్నికల రంగంలోకి దిగే ముందు ఆంధ్ర భాషా సంఘం పూరించడానికి ఉద్యుక్తమవుతూ మన దగ్గరికి వచ్చారు, మాట్లాడుకున్నాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రాజకీయ క్షేత్రంలో వారికి కలిగిన అనుభవాలు, నేర్చిన పాఠాలు, భవిష్యత్తుకు గురించి ఆయనకున్న అభిప్రాయాలు తెలుసుకుందామని ఈ గోష్ఠి. నమస్కారం అండి. నమస్కారం అండి. మళ్ళీ కలిసాం, బాగుంది, చాలా సంతోషం. మీ వంటి పెద్దల్ని, అనుభవజ్ఞుల్ని కలుసుకోవటం నాకు చాలా ఆనందం. అంతా బాగానే ఉందండి. రాజకీయాలకు దిగి టెస్ట్ చేసుకున్నారు కదా. అవును. ఒకటి, ముందు మీరు గెలుస్తారు అన్న ఆలోచన, ఆశ, ఆ భ్రమ మీకు ఏ క్వశ్చనా లేదు, ఎవరికీ లేదు. కానీ మీరు ఒక ప్రయోగం చేయదలిచారు. అవునండి. ఆ ప్రయోగం ఎవరు ఇంతకుముందు చెయ్యనిది, ఎక్కువ మంది సాహసించలేదు. అందుకని దానిలో మీకు వచ్చిన అనుభవాలు ఏమిటనేదే ముఖ్యం. ఫలితం గురించి, ఫలితం అంతకు ముందే అనుకున్నాం, మనకేం దాని మీద. అవును అవును మనకి అనుభవాలు మీకు అసలు దీంట్లోకి దిగిందే ఒక్క ఓటు వచ్చినా, 1,00,000 ఓట్లు వచ్చినా అది మనకి సంబంధించింది కాదు, ప్రజలకి సంబంధించింది. ఓటు వేసిన వాళ్ళకి. ఒకవేళ మనం గెలిస్తే ఆ గెలుపు మనది కాదు, అవును, ఓటు వేసి గెలిపించిన వాళ్ళది ఆ గెలుపు. ఏమంటే అలాగే ఓటమి కూడా మనది కాదు. విఘ్నులు, విద్యావంతులు, సమాజం, ప్రపంచం, భాష, సంస్కృతి వీటి గురించి తెలిసిన వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ అభ్యర్థి, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి, నేను, ఇతర అభ్యర్థులు, ఎవరెవరు ఎటువంటి వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు కావాలని ఎన్నుకున్నప్పుడు దాంట్లో అసలు మనది ఏమాత్రం కూడా అసలు సంబంధం లేనటువంటి అంశం. అవును. గెలిస్తే సంబంధం వాళ్ళు అంటగట్టినట్టు మనకి, మన యోగ్యతకి వాళ్ళు అభిమానించి మన యోగ్యతని అందలం ఎక్కించినట్టు. లేదనుకోండి, వాళ్ళు యోగ్యులు అనుకున్న వాళ్ళనే వాళ్ళు గెలిపించినట్టు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత విజయవాడ సత్యనారాయణపురం నియోజకవర్గంలో నిలబడటానికి కారణం, నేను పుట్టి పెరిగింది అక్కడే. మొత్తం ఎంతమంది మీ పక్షాన అభ్యర్థులుగా నిలబడ్డారు? ఆంధ్ర 20 మంది అండి. 21 మంది నిలబడ్డాం. అంటే నా పక్షాన నిలబడింది నేను, పాలపర్తి శ్యామలాంధ్ర ప్రసాద్ గారే. అంటే ఇప్పుడు మీరు జై తెలుగు పార్టీ అనేది ఒకటి పార్టీ రిజిస్ట్రేషన్ కాలేదు, దాంతో ఏంటంటే ఇండిపెండెంట్గా నిలబడ్డారు. మంది జంకారు. యథార్థం చెబుతున్నాను కదా. ఇండివిజువల్గా అంటే మీరంటే అన్నిటికీ మీరు సిద్ధమై మీరు ముందుకు వస్తారు. ఇక్కడ మమ్మల్ని ఎవరన్నా సరే ఏదన్నా అన్నా కూడా పల్లెటూళ్ళల్లో చాలా ఇబ్బంది ఉంటుందండి. ఇప్పుడు చిన్న చిన్న ఊళ్ళల్లో, నగరాలకు వచ్చేటప్పటికి పెద్దగా దాని ప్రభావం కనిపించదు. కాస్త పల్లెటూళ్ళుగా ఉన్న నియోజకవర్గాలు ఉంటాయి కదా, అక్కడ నిలబడాలి అని అంటే కొంచెం వాళ్ళకి కష్టం అవుతుంది. స్థానికమైనటువంటి రాజకీయ ప్రతినిధుల్ని ఓడిపోతాం అనేటువంటి ఒక భయం. రెండవది అంటే ఒక పార్టీ తరపున అయితే వాళ్ళకి ఒక గుర్తింపు ఉంటుందనే అనుకున్నారు. పార్టీ మనకి రిజిస్ట్రేషన్ ఉన్నారు కదా, నిలబడ్డాం. ఏం చేశారు? మేము నిలబడ్డామండి. మేము నిలబడ్డామనే సంగతి ఆ నియోజకవర్గంలో అందరికీ తెలుసు, ముఖ్యంగా విద్యావంతులకి తెలుసు. విద్యావంతులు కనీసం విజయవాడ సెంట్రల్లో ఎంత లేదనుకున్నా కూడా 40% ఉంటారు. 2,77,000 నిలబడ్డది ఎక్కడ? విజయవాడ సెంట్రల్, సత్యనారాయణపురం అంటారు కదా, అది గవర్నర్పేట, గాంధీనగరం, ఆ ఏరియా, సింగనగరు. 2,77,000 మంది ఓటర్లలో 40% అని అంటే 1,00,000 పైగానే అందరికీ తెలుసు. ఇది విద్యావంతులు, రాజకీయాల మీద మంచి అవగాహన ఉన్నవాళ్ళు వీళ్ళు. వాళ్ళను కూడా నేను వెళ్ళి కలవటం కూడా కష్టం. 11 రోజుల్లో మనకి గుర్తు వాళ్ళు కేటాయించిన దగ్గర నుంచి ఎన్నికల ప్రచారం ముగిసేది 11 రోజులు. ఈ 11 రోజుల్లో 2,77,000 మందిని కలవలేడు ఎవడు. అధికార పార్టీ వాళ్ళు అంటే వాళ్ళకి అంతకుముందు జెండాలు, ఆకరపత్రాలు, వాళ్ళ మేనిఫెస్టో ఉంటుంది. వాళ్ళు ఏమైనా కొత్తగా ముద్రించినా కూడా ఇవి మళ్ళీ పనికి వస్తాయి వాళ్ళకి, ఈ జెండాలు ఇవి. మనకు అట్టా కాదు, 11 రోజులే. ఈ 11 రోజుల తర్వాత మనకు పెట్టిన ఖర్చు కూడా ఉండదు. నేను ఇవన్నీ ఆలోచించి దీన్ని కూడా ఒక ప్రయోగంగా, అసలు ప్రజలకి నేను తెలుసు, నేను నుంచుంటున్నానని తెలుసు,
సరే వాళ్ళు ఏం చేస్తారని చెప్పి నేను కూడా పెద్ద ఎక్కడికి వెళ్ళాల. సభలు ఏమైనా పెట్టారా ఎక్కడన్నా? చిన్న చిన్న సభలు ఎన్ని పెట్టి ఉంటారు? సుమారుగా ఒక 15-20 పెట్టాను. మరి ఎంతమంది రీచ్ అయి ఉంటారు మీరు ఆ రకంగా? ఎంతమంది రీచ్ అయ్యారంటే నేను మీడియా, సోషల్ మీడియాలో చాలా బాగా ఇచ్చేసి మీరు నాకు ఓటేయమని మీరు మద్దతు పలుకుతూ ఇచ్చారు, చాలా ధన్యవాదాలు. అట్లాగే ఐవైఆర్ కృష్ణారావు గారు ఇచ్చారు. యాక్ట్రెస్ మన నటి, హాస్య నటి ఆవిడ శ్రీలక్ష్మి గారు నంద్యాల గారి సినిమాల్లో ఎక్కువగా మంచి పాత్రలు అవి పోషించారు. ఆవిడ నాకు మద్దతు పలుకుతూ ఆవిడ ఓటేయమని ఆవిడ బయట ఇచ్చారు. ఆ తర్వాత భువనచంద్ర గారు నా మీద పాట రాసి, మా మిత్రుడు మీరు ఓటేయండి అని చెప్పి ఆయన పాట పాడి మరీ పాపం చాలా నా పట్ల అభిమానంతో ఆయన ప్రచారం చేశాడు. నేను ఊహించిందే జరిగింది. నేను ఇప్పుడు ఒక కవిగా మాట్లాడాలనుకోండి, విజయవాడలో 3 కాలువలు ముదనష్టం అయిపోయినాయి, అది మురికి వాడైపోయింది 3 కాలువలతో విజయవాడ. దాన్ని ప్రక్షాళన చేయాలి. ఒక కవిగా ఎన్నిసార్లు మాట్లాడను నేను? ఒక రాజకీయ వేదిక పెట్టుకుని ఇప్పుడు నేను మాట్లాడేటువంటి అవకాశం నాకు పుష్కలంగా ఉంది. నన్ను ఎవరు ఏం మాట్లాడరు. ఎందుకనంటే రాజకీయ రంగంలోకి ప్రవేశించాం. అది స్వతంత్ర అభ్యర్థిగా అయినా ఇప్పుడు పార్టీ రిజిస్ట్రేషన్ వస్తుంది ఎప్పుడో, నేను కూడా దాన్ని పట్టించుకోవట్లేదు, ఎప్పుడో ఇస్తారు వాళ్ళు. రామలింగేశ్వరరావు, మీ పార్టీ గురించి మనం మర్చిపోదాం ఇప్పుడు. ఎందుకంటే మీకేమి భ్రమలు, పెద్ద ఆశలు ఏం లేవు. అది ఒక మీరు ఒక మీ వాణిని వినిపించడానికి సహస్రావధానులు, తెలుగు పండితులు, అధ్యాపకులు, కళాకారులు అందరితో 175 నియోజకవర్గాల్లో నిలబెడితే వాళ్ళేమిటో వీళ్ళేమిటో ప్రజలకు స్పష్టంగా తెలుస్తుంది. ఓటు వేశారా వేయలేదా తర్వాత. మీకు సమయం లేదు, మీకు వనరులు లేవు, మీకు అనేక పరిమితుల్లో మీరు కనీసం చేశాం. అందుకని మీ పార్టీ గురించి మర్చిపోదాము. మీ రాజకీయము, మీకు ఇక్కడ ఉన్నది, అక్కడున్న సన్నివేశము, ఎలక్షన్ అవన్నీ మనకొద్దు. మనకు కావాల్సింది ఏంటంటే ఇద్దరు కవి పండితులు, సాహిత్యవేత్తలు ఎన్నికలకు వెళ్ళి ప్రజలకి భాష గురించి, భాషా పతాకం పట్టుకొని మీరు వెళ్ళారు. భాషా సంస్కృతి గురించి మీరన్నట్టు మంచివాళ్ళు, ఉత్తములు, ధర్మపక్ష బోలెడు మంది ఉండొచ్చు. మేము మీ మీదే ఎందుకు ఇంట్రెస్ట్ అంటే ఇంతమందిలో మీకు వచ్చిన ఓట్లన్నీ 400 చిల్లర వచ్చినాయా? ఎంత? 499 వచ్చింది. అది మామూలుగా అవుతే 499 ఓట్లు తెచ్చుకున్న మనిషి గురించి అసలు ఆలోచించే టైం ఎవడు వేస్ట్ చేసుకోవడం. కానీ నాకు మీరు వెళ్ళి మీ వెనక మీ పక్షాన 499 మంది ఉన్నారు అని అంటే అది చాలా ఆశాజనకంగా ఉంది నాకు. విజయవాడ మధ్యలో వెళ్ళి తెలుగు భాష గురించి ఆలోచించేవాడు, మాట్లాడేవాడు, మాట్లాడతానన్న వాడిని సమర్థించేవాళ్ళు కనీసం 499 మంది ఉన్నారు అని అంటే ఇక ఇక్కడి నుంచి మనం ఏం చేయాలనేది ఆలోచిద్దాం. అవన్నీ ఎందుకు? రాజకీయాలు లేవు, ఎన్నికలు లేవు, అందులో మనం కాలక్షేపం చేయాలనే ఉద్దేశము లేదు. కాకపోతే మీకు అర్థమైంది. అందుకని ఆ కారణంగా నెక్స్ట్ సంగతి ఆలోచన చేద్దాం. ఏదో ఎన్నికలు అయిపోయింది, ఒక ప్రభుత్వం మారింది, ఇంకో ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వంలో ఎంతో కొంత కాస్త కళలు, సంస్కృతి కాస్త విలవిస్తాయని మనం అనుకోవచ్చు. ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ పుట్టిందే భాషా, సంస్కృతి, తెలుగు పతాకం మీద కదా. దాని వారసులే ఇప్పుడు అధికారంలో ఉన్నారు. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయొచ్చు, చేయటానికి మీకు అసలు ఏ రకమైన దృశ్యాలు కనపడుతున్నాయి, దీనికి తగ్గట్టుగా మీరు జనంలోకి వెళ్ళి మాట్లాడారు కదా. మన భాష, మన సంస్కృతి, వీటికి సంబంధించినంత వరకు మీరు గ్రహించినవి చెప్పండి. మనుషులతో మాట్లాడటం వల్ల మన భాషా సంస్కృతుల పట్ల అందరికీ అభిమానం ఉందండి. అభిమానం లేనివాడు ఎవడూ లేడు. వాళ్ళకి ఏం చేశారనంటే, మా పిల్లలకి తెలుగు మీడియంలో చదివిస్తే వెనకబడిపోతారు, ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తే ముందుకెడతారు అనేటువంటిది వాళ్ళకి బాగా నూరిపోయేశారు, వాళ్ళ మీద ముద్ర వేశారు. రైట్. వాళ్ళు దాంట్లోంచి బయటికి రావట్లా. దీనికి తోడు గత 40 ఏళ్లకు పైగా, సుమారుగా 40 ఏళ్లుగా ఈ ఇంగ్లీష్ కాన్వెంట్లు వచ్చేసి కాస్త డబ్బు ఉన్నవాళ్ళు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించిన మాట వాస్తవం. అట్లాగే ఆ చదువుకున్నటువంటి వాళ్ళే ఈ కంప్యూటరు సంబంధించినటువంటి నాలెడ్జ్ కూడా వాళ్ళు దాన్ని అందుకుని ఎక్కువగా అమెరికాకి వెళ్ళారు అని అంటే, తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళకంటే ఈ ఇంగ్లీష్ మీడియం వాళ్ళే వెళ్ళారు. ఏది ఈ కంప్యూటర్ నాలెడ్జ్ని బాగా సంపాదించి
అమెరికాకి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా దాదాపుగా మనం ఆలోచిస్తే ఎక్కువ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారు. అంతకు పూర్వం వెళ్ళినట్టు డాక్టర్లు, ఇంజనీర్లు ఉన్నారు చూసారా, వాళ్ళు మొదటి తరం వాళ్ళు, రెండవ తరం వాళ్ళు, వాళ్ళందరూ కూడా తెలుగు మీడియంలో చదువుకున్నారు. ఇప్పుడు మనకి నోరి ఆయన ఉన్నారు, క్యాన్సర్ స్పెషలిస్టు దత్తాత్రేయుడు గారు, వాళ్ళందరూ తెలుగు మీడియంలో చదువుకున్నారు, ఆ మొదటి తరం వాళ్ళు. ఈ తర్వాత ఈ కంప్యూటర్ ఈ 95 తర్వాత వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళే కంప్యూటర్ నాలెడ్జ్ని కూడా వాళ్ళు అందిపుచ్చుకుని వాళ్ళు అమెరికాకి వెళ్ళారు. కనుక తెలుగు మీడియంలో చదివిన వాళ్ళు వెనకపడతారని వీళ్ళు చేసిన ప్రచారానికి ఇది బాగా బలంగా ఉదాహరణగా నిలబడింది. ఈ సందర్భంగా తెలుగు మీడియంలో చదివిస్తూ ఇంగ్లీషు భాషా ప్రావీణ్యం కూడా వాళ్ళకి వచ్చేలా చేసి కంప్యూటర్లో కూడా స్కిల్స్ వచ్చేలాగా చేసినట్టయితే ఆ నైపుణ్యం వాళ్ళు అద్భుతంగా ఏ దేశం కన్నా పెడతారు, ఈ దేశంలో ఉన్నా బాగుంటారు అనేది ప్రభుత్వం చెప్పాలి, ప్రభుత్వం చెయ్యాలి. ఇది నా భాష, ఇది నా జాతి అనేటువంటి భావాన్ని ప్రభుత్వం ప్రజలకి కల్పించకపోతే ఇటువంటి పైగా ఏంటంటే ఎన్నికల బలిపీఠం మీదకి భాషను తీసుకొచ్చారు. ఇప్పుడు మనకి నాకు ఒక బాధాకరమైనటువంటి ఒక దృశ్యం మెదులుతుందండి. చెప్పండి. ఇప్పుడు ఈ మూఢాచారాలతో ఈ పిల్లవాడిని బలి చేస్తే నీకు గుప్త నిధులు దొరుకుతాయి, లేకపోతే ఏదో నీకు బాగా డబ్బు వస్తుంది అని ఎవరో చెబితే మాంత్రికులు ఇప్పటికి ఈ రోజుకి కూడా పిల్లల్ని తీసుకెళ్ళి బలిస్తున్నారు. అది మనం టీవీల్లో పత్రికల్లో చూస్తాం. మరి ఎవరు చెప్పారో కానివ్వండి, ఈ రాజకీయ పార్టీల వాళ్ళకి తెలుగు తల్లిని బలిస్తే మీకు ఎన్నికల్లో మీకు పదవి వస్తుంది అని చెప్పారండి. అందుకని తెలుగు తల్లిని బలిపీఠం మీదకి తీసుకొచ్చారు. ఇంతకు పూర్వం కూడా పరాకాష్ఠ జరిగింది, తెలుగు భాషకి జరిగిందండి ఇంతకు పూర్వం. అవును. ఇప్పుడు తెలుగు తల్లినే తీసుకొచ్చారు ఈ 5 ఏళ్లలో, బలిపీఠం ఎక్కిచ్చారు ఆవిడ్ని. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. అంటే ఇప్పుడు తెలుగు తల్లి పనికిరాదని తెలంగాణలో వారు చేసేసారు. తెలంగాణ అనుకున్నారు కాబట్టి ఆంధ్రాకు వలసపోయిందంటే అక్కడ కూడా బలి అయిపోయిందా? ఏమండి, ఆవిడ్ని బలిపీఠం ఎక్కిచ్చారండి. ఆవిడ్ని బలి చేస్తే మీకు పదవి వస్తుంది అని చెప్పారు. అంతే, ఆవిడతోనే అన్నమాట పణం. ఇప్పుడు తెలుగుదేశం వారు ప్రధానంగా అధికారంలోకి వచ్చారు కూటమితో. వాళ్ళ పార్టీలోనే తెలుగు ఉన్నది. తెలుగుకి మేము చేస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆయన ఏం చేస్తారో చూడాలి. అందుకని వాళ్ళు కూడా వచ్చి ఒక నెల రోజులు అయింది కనుక మనం ఇప్పుడు వెంటనే మాట్లాడటం కూడా సబబు కాదు. ఆయన విశేషమైనటువంటి అనుభవం ఉన్నవారు. మరి ఆయన ఏం చేస్తారో అందులో మరి బీజేపీ కూడా భాషా సంస్కృతులకి పెద్దపీట వేసేటువంటి పార్టీ. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుగు అంటే నాకు పిచ్చి అని ఆయన కూడా మన నుడి మన నది అని ఒక ఉద్యమమే మొదలు పెట్టారండి. అవును. నేను ఈ ముగ్గురు కూడా కలిసి మన 3 అక్షరాల తెలుగుకి అద్భుతమైనటువంటి వైభవాన్ని, వికాసాన్ని తీసుకొచ్చి పిల్లలందరికీ కూడా చక్కని తెలుగు పాఠ్యాంశాలతో విద్యాబోధన చేసి అత్యున్నతమైన అంతర్జాతీయ ప్రమాణాలతో నైపుణ్యాలు కూడా వాళ్ళకి కలిగేలాగా చేస్తారని ఆశిస్తున్నాను. ఏం చేస్తారో మనం కూడా ఒక చూడాలి. ఏం చేస్తున్నారు అన్నది చూస్తే అదేమి అంత ఉత్సాహకరంగా ఏం లేదు. అది మనం 2-3 నెలలు చూసి కానీ మాట్లాడలేము. ఎందుకంటే రాగానే మళ్ళీ కాదు, ఇప్పుడే కాదు. నేను చూసిన ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఆంధ్ర భాషని మన మాతృభాషలో చదువులు చెప్పాలి, అధికార భాషగా అదే ఉండాలి, ప్రభుత్వ కార్యకలాపాలకి వాటి శాసన భాషగా, న్యాయ భాషగా, అందరం ఒప్పుకున్నాం. ఎప్పుడో పివి నరసింహారావు గారి టైంలోనే చట్టం చేసాం. దానికోసం అధికార భాషా సంఘాలు అమలు, దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, సర్కారు ఒక ఉత్తర ప్రత్యుత్తరాలు వాటిల్లో కూడా అన్నింటిలోనే చేయాలని ఎవరో ఒక ఆయన కూర్చొని కనుక తెలుగులో రాస్తే మీడియా అరే ఈయన తెలుగులో మాట్లాడుతున్నాడు, తెలుగులో చేస్తున్నాడు, ఆయన వాళ్ళు తెలుగులో తీర్పిచ్చాడు అంటే ఒక పెద్ద విశేషంగా మనం భావించే స్థితిలోనే మనం ఉన్నాం. అది సిగ్గుపడాల్సిన విషయం అని అనుకోవట్లేదు. అసలు ఆంధ్ర రాష్ట్రంలో మంచి ముఖ్యమంత్రి, ఆయనతో సుహృద్భావ సంబంధాలున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఇద్దరు ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ సుహృద్భావము వెల్లివిరుస్తున్నది. ఓకే, వీరిద్దరూ రాష్ట్రాలకు సంబంధించిన, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యల గురించి మాట్లాడుకుంటున్నారు. ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి, అవి ఇంగ్లీష్లో జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నారు, ఇంగ్లీష్లో రాసుకుంటున్నారు. ఇది కూడా వెబ్బెట్టుగా ఉన్నదని కూడా మనం ఎవరు గ్రహించకుండా ఇవన్నీ మళ్ళీ వస్తుంటాయి చూసి
మళ్ళీ వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు తెలుగులో రాసుకు మన జనాలకే అర్థం కాక ఇదేమిటో అని అనుకునే పరిస్థితి రావటం అనేది నిజంగా సిగ్గుచేటు కదా. కనీసం ఎక్కడో ఒక చోట మొదలుపెట్టి కనీసం తెలుగు భాషని పట్టం కట్టడానికి మనం వీళ్ళకి గుర్తు చేయటానికి ఏమన్నా మీరు ఒక అవకాశము లేక మార్గం ఏమన్నా చూస్తున్నారు? చెప్పి ప్రతి టీవీ ఛానల్లో చెప్పి విసిగిపోయి ఒక రాజకీయ వేదికని కల్పించుకుని ఈ కవులు పండితులు అవధానులు వీళ్ళందరితో కలిపి ఈ కార్యక్రమం చేయాలి. ఒట్టి కవులుగా కాకుండా రాజకీయాలలోకి ప్రవేశించి మాట్లాడితే అప్పటికన్నా కొంత చలనం వస్తుందేమో, కొంత మద్దతు ఇస్తారు ప్రజలు, ఈ భాషాభిమానులు అనే ఉద్దేశంతో మీరు చేశారు. ఇది చేసాం. వాళ్ళకి తెలియంది లేదు, వాళ్ళకి తెలుసు. వాళ్ళకి స్పష్టంగా దీని గురించి తెలుసండి. చెయ్యాలనే చిత్తశుద్ధి ఉంటే అవి నెల రోజుల్లో పరమాద్భుతంగా చేసేయచ్చు. నెల రోజుల్లో చాలా అద్భుతమైనటువంటి భాషా వైభవానికి మనం అన్ని రకాల దారులు వేసి చేయొచ్చండి. నెల రోజులు చాలు. అవునా? బాబు పూనుకోవాల్సిన వాళ్ళండి. ఈ తెలుగు భాష ఇది కల్పవృక్షం. ఇది నిరంతరం ఇది వృద్ధి చెందుతూనే ఉంటుంది. శాఖోపశాఖలుగా పుష్పాలు ఫలాలు ఇస్తుంది. కానీ దాన్ని ఎవడో అందుకోవట్లేదు అనుకోండి, అది వీళ్ళ దోషం. కానీ దాని శక్తి మాత్రం దానికి ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గొప్ప అవకాశం ఏమిటంటే 5 యాసలు స్పష్టంగా కనిపిస్తాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉత్తరాంధ్ర యాస స్పష్టంగా కనిపిస్తుంది. గోదావరి జిల్లాల యాస స్పష్టంగా కనిపిస్తుంది. కృష్ణా, గుంటూరు జిల్లాలు, అట్లాగే నెల్లూరు, అట్లాగే రాయలసీమ, ఈ 5 యాసలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. భాషా శాస్త్రవేత్తలు మీకు తెలియదు కాదు, ప్రతి 50 మైళ్ళకి ఉచ్చారణలో మార్పుకి లోనవుతుంది భాష అని చెప్పారు. అది ఆ సూక్ష్మమైన భేదాలు ఉంటాయి. కానీ 5 యాసలు స్పష్టంగా మనకు అక్కడ కనిపిస్తున్నాయి. ఈ 5 యాసలలో ఉండేటువంటి అందం దీన్ని ప్రజలకు అందించినా కూడా భాషకి మంచి వికాసం వస్తుందండి. పైగా అక్కడ 5 యాసలు ఉన్నాయి అందంగా, వాటిని నిలబెట్టుకుందామని ఎవరికి లేదు. అంటే ఇప్పుడు మీకు ఒకరోజు నేనేమంటానంటే ప్రతిదీ ప్రభుత్వమే చెయ్యక్కర్లా. ఒకరోజు రాయలసీమ భాషలో ఆ యాసలో వార్తలు చదవండి, ఒకరోజు నెల్లూరు యాసలో చదవండి, ఒకరోజు కృష్ణా గుంటూరు జిల్లాల యాసలో, ఒకరోజు గోదావరి జిల్లాల యాసలో, ఒకరోజు ఉత్తరాంధ్ర యాసలో, ఒకరోజు తెలంగాణ యాసలో. 6 రోజులు. ఇవి వినటానికి ఎంత ఇంపుగా ఉంటాయండి, ఎంత అందంగా ఉంటాయి. ఎక్కడెక్కడ మారుమూల ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి మారుమూల పలుకుబడులు, సామెతలు అన్నిటితో వచ్చి అది విన్నప్పుడు మీకు ఆ వార్తల్లో ఎంత భాష తెలుస్తుంది ప్రజలకి. ప్రత్యేకమైన వినోద కార్యక్రమాలు అక్కర్లా, వినోద కార్యక్రమాలను మించి ఉంటుందండి ఈ భాష కోసం. ఇవాళ రాయలసీమ యాసలో వార్తలు వస్తాయి, వినాలి నేను 9. గోదావరి యాస ఎంత చక్కగా ఉంటుంది. ప్రతిదీ అసలు ఏది కాదు చెప్పండి. నేను అవన్నీ రాశా. శ్రీకాకుళం భాషరా, పనసతొనల యాసరా, విజయనగరం భాషరా, విద్యలమణి పూసరా, విశాఖపట్నం భాషరా, విప్లవించు భాషరా, తూర్పుగోదావరి భాషరా, రాగమున్న భాషరా, పశ్చిమ గోదావరి భాషరా, పచ్చి వెన్న పూసరా, కృష్ణా తీరం భాషరా, కులుకులుకు భాషరా, గుంటూరు భాషరా, గుమల భాషరా, ఒంగోలు భాషరా, వయారాల భాషరా, నెల్లూరు భాషరా, మల్లెపూల సొగసురా, అందమైన భాషరా, అందరూ మెచ్చిన భాషరా, తేనెలుకు భాషరా, తెలుగువారి భాషరా, అమృతానికైనా అసూయ పుట్టే భాషరా, అందమైన భాషరా, అందరూ మెచ్చిన భాషరా, చిత్తూరు భాషరా, చిత్రమైన భాషరా, కర్నూలు భాషరా, కమ్మనైన భాషరా, కడప భాషరా, కదం తొక్కు భాషరా, అనంతపురం భాషరా, అపురూపమైన భాషరా, అందమైన భాషరా, అందరూ మెచ్చిన భాషరా, తేనెలుకు భాషరా, తెలుగువారి భాషరా, అమృతానికైనా అసూయ పుట్టే భాషరా, అందమైన భాషరా, అందరూ మెచ్చిన భాషరా. ఇది ఎప్పుడు ఇదివరకు రాశారా ఎన్నికలకు? 2002లో పాడిందండి. 2000 కొత్తగా ఎన్నికల దానికి ఏమైనా కొత్త పాట ఏమైనా జనాల్లో ఎన్నో రాశా, చాలా రాశా. ఏదో మీ ఎన్నికల ప్రచారంలోనూ జనానికి
మీ కులాన్ని చీల్చి 2 చెప్పులు చేసి వేరెవ్వరి కాళ్లకో తొడగద్దండి. మీ కులాన్ని చీల్చి 2 చెప్పులు చేసి వేరెవ్వరి కాళ్లకో తొడగద్దండి. మీ కులం బలాన్ని ముష్టి చిప్పను చేసి బాబు ధర్మం అంటూ ముష్టెత్తకండి. తెలిసి తెలిసి దుర్మార్గుల పల్లకి మోయకండి. మీ పవిత్రమైన ఓటు అపవిత్రులకేయకండి. మీ కులాన్ని చీల్చి 2 చెప్పులు చేసి వేరెవ్వరి కాళ్లకో తొడగద్దండి. మీ కొడుక్కి ఇస్తారు స్కాలర్షిప్పు, వాళ్ళ కొడుక్కిస్తారు లీడర్షిప్పు. మీ కొడుకు ఫీజు రియంబర్స్మెంటు, వాళ్ళ కొడుకు మెంబర్ ఆఫ్ పార్లమెంటు. జాబు లేక మీ పిల్లలు పేవుమెంటు, వాళ్ళ పిల్లలంతా కలిసి గవర్నమెంటు. నీ కొడుక్కి షెడ్డులో వర్క్మెన్షిప్పు, వాళ్ళ కొడుకు అదానీతో పార్ట్నర్షిప్పు. ఏకలవ్య శిష్యుడైన నీ కొడుకు లేబరు, పరమానందయ్య శిష్యుడైన వాళ్ళ కొడుకు లీడరు. మీ కులాన్ని చీల్చి 2 చెప్పులు చేసి వేరెవ్వరి కాళ్లకో తొడగొద్దండి. ఒక్కరోజు మీ ఓటు ముష్టెత్తుతారు, 5 ఏళ్ళు మీతో ముష్టెత్తిస్తారు. కట్టిస్తారట మీకు టిక్కీ ఇళ్ళు, శాశ్వతంగా అసెంబ్లీలో ఉంటూ వాళ్ళు. ఓటర్లే దేవుళ్ళని అంటున్నారు, గుళ్ళో దేవుళ్ళనే దోస్తున్నారు. వాళ్ళ కులం ఓట్లన్నీ వాళ్ళకే బ్రదరు, మీ కులాల ఓట్లన్నీ చల్లా చెదురు. వాళ్ళల్లో వాళ్ళకుంది యూనిటీ, మీ అందరికీ లేనిది అదొక్కటి. బాగుంది. భాషకు ఏమన్నా పెట్టారా? తెలుగు భాష గురించి ఎన్నో చేశాను. కాదు ఈ ఎన్నికల ప్రచారం కోసం కాదండి, దీనికోసం ఎన్నో పాటలు రాశాను. అది ఇదివరకు మీరు సుప్రసిద్ధులు లేండి. మీరు అన్ని వేదికల మీద చేశారు, తెలుగుదేశానికి కూడా మీరు ఎన్నో చేశారు. ఇప్పుడు మీరు చెప్తే నాకు ఒక ఆలోచన వచ్చింది రామలింగేశ్వరరావు. 1982 చివరిలో ఎన్టీ రామారావు అధికారంలోకి రావాలని సినిమా లేటు వయసులో రిటైర్ అయ్యి వచ్చాడు కదా. ఆయనకి పాపం రాజకీయాలు తెలియదు, ఏమీ తెలియదు పుణ్యాత్ముడికి. అప్పుడు ఆయన పార్టీ ఒక విధానము అది రావడానికి ఈనాడులో బాగా కష్టపడ్డాం. అందులో నేను ఉన్నా, అందుకని నాకు బాగా తెలుసు. అప్పుడు కొత్తగా వచ్చిన పార్టీని, ఆయన విధానాలని లేకపోతే ఇంకో దాన్ని జనానికి ఎక్కించడానికి చేయటానికి మేము పెద్ద టీం కష్టపడ్డాం. అన్ని చోట్ల నుంచి, ఎన్ని జిల్లాల నుంచి తెప్పించి చాలా పెద్ద ఎక్సర్సైజులు చేసాం. దానికి బోలెడు పని చేసినా, దానికోసం ఎంత పని మేధాపరంగా చేసినా చివరికి బాగా అద్భుతంగా పనిచేసింది, జనంలో సూపర్ హిట్ అయింది ఏంటంటే ఈ పాటలు పద్యాలు. కొసరాజు రాఘవయ్య చౌదరి గారును కొండవీటి వెంకట కవి గారు వచ్చి కూర్చొని మకాం చేసి, నారాయణ రెడ్డి గారు కూడా రాశారు. కాదు వీళ్ళిద్దరే ప్రధానంగా అప్పుడు చేసింది. నారాయణ రెడ్డి ఆయన రోజు కూర్చొని పెద్ద అంటే ఉన్న విషయం ఇది, వీటి మీద మేము రిపోర్టర్ల నుంచి అక్కడి నుంచి తెప్పించినవి ఇవన్నీ అసలు జనంలో ముందు పెట్టాల్సినవి ఇవి అని కనుక వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు కవులు కదా, వాళ్ళకి అంత రియాలిటీతో అంత సంబంధాలు ఉండవు. కూర్చోబెట్టి వచ్చిన విషయాలు, మనకున్న ఫ్యాక్ట్స్ వగైరాలు, అంటే ఓ 10 ఉపన్యాసాల్లో చెప్పవలసిన విషయాలు, ఒక దిగ్భ్రాంతకరమైన వాస్తవాలు, ఆర్గ్యుమెంట్లు, ఇవన్నీ తయారు చేసి వాళ్ళకి ఇస్తే కూర్చుని ఎట్టుకోటి నందామయ్య గురుడ నందామయ్య ఇట్లాంటివి మన కొసరాజు గారు వెంకటకవి గారు పద్యాలు, వీటిలో తర్వాత ఈ పాత పాటలు ఉన్నాయి చూసారా మరుగున పడ్డవి, వీటిని తీసుకొచ్చి వీటిని క్యాసెట్లుగా చేయటం వల్ల బ్రహ్మాండ జనానికి అది ఒక మలుపు తిప్పింది, ప్రభావితం చేసింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు మీరు చెప్పినవి వేదికల మీద ఎన్ని చెప్పినా అర్థం కాదు. ఇట్లాంటి 100 మంది చెప్తుంటారు, 1000 మంది చెప్తుంటారు. కానీ మీరు ఈ రకంగా చెప్పేవరకల్లా అది మర్చిపోడు, మళ్ళా అనుకుంటుంటారు, అది జనంలోకి వెళ్తుంది, ఆ కాన్సెప్ట్స్ పోతాయి కదా. ఇప్పుడు ప్రభుత్వాలు ఏమి చేయవండి, అవి హిప్పోపటామస్లు, దొన్నపోతులకు ముత్తాతలు, అనుమానం ఏం అక్కర్లేదు. రాజకీయ పార్టీలకు అసలు ఇట్లాంటివన్నీ భవబంధాలు ఎప్పుడో భాషాభావం వదిలేసుకుని మన జనం అంతకన్నా మగత నిద్రలో ఉన్నారు. ఇప్పుడు మనం చేయటానికి ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళు అయితే పూనుకోవాలి కదా.
పూనుకొని మీరు అన్నట్టు రాజకీయంగా చేసినట్టే ఒక ఉద్యమం, భాషాపరమైన ఉద్యమం ఎప్పుడో ఇదివరకు ఎప్పుడో మీరే ఒకసారి చెప్పారు కదా 1913లో బాపట్ల మొదలుపెట్టినటువంటిది. కనీసం కొద్దిమంది అయినా కవి పండితులు కాస్త దీనికోసం కేర్ చేసేవాళ్ళు తీసుకొని ఈ రకమైన కళారూపాలతో కనుక జనంలోకి వెళితే, కొంచెం కదిలిస్తే ప్రభుత్వాలకు మెమరాండం వీళ్ళని కాసేపు మర్చిపోయి జనానికి మనం మర్చిపోయిన గతాన్ని, మన వైభవాన్ని మనం ముందు దీన్ని చేయటానికి ఇట్లా మీరే ఒక లీడర్షిప్ తీసుకోవచ్చు. లేక ఇప్పుడు మీరు చేసిన ప్రక్రియనే ఇంకా బాగా కూడా చేయొచ్చు కదా. అదేమన్నా మీరు ఏమన్నా ఆలోచన? సంక్రాంతి నుంచి చేద్దాం. ఈ 6 నెలలు వీళ్ళు ఏం చేస్తారో వచ్చి సరే. వాళ్ళు ఎందుకనంటే ప్రతి శాఖలోనూ ఎంతో గందరగోళం జరిగింది, బోళ్ళంత అవినీతి జరిగింది, బోళ్ళంత అనవసరమైన వ్యయం చేశారు అని చెబుతున్నారు కదా. ఇప్పుడు ఎంతసేపు చెప్తారు? ఒక 6 నెలల్లో తెలిసిపోతుంది కదా మొత్తం అదంతా తవ్వి. ఆ తర్వాత ఇవి చెప్పే అవకాశం లేదుగా. చెప్తూనే ఉంటారండి. అదేంటి 5 ఏళ్ల పాటు చెప్పి మళ్ళీ పాత ప్రభుత్వాన్ని తిట్టడం, వీళ్ళ మీద కొట్లాటలు, బూతులు అందులో నాన్ స్టాప్ కొద్దిగా అది ఇప్పుడు అందుకని ఇప్పుడు వాళ్ళ దృష్టి దీని మీద పడటట్టు చేయటానికి మనం కూడా ఏమన్నా చేయగలిగి. ఇది ఒక్కటే కాదండి, ఇది ఒక్కటే కాదు శాస్త్రి గారు. దేవాలయాలు చాలా దయనీయంగా ఉన్నాయి, మీకు తెలియంది కాదు. దేవాలయ పరిరక్షణ, అట్లాగే దేవాలయాల ఆస్తులు ఆక్రమించేసుకుంటున్నారు. ఇప్పుడు అది చాలా తీవ్రంగానే ఉంది. అది చాలా పెద్ద దాని గురించి మనం భాష అంతా కూడా, భాషా సంస్కృతి అంతా కూడా దేవాలయాన్ని ఆశ్రయించుకుని ఉంటుంది. పవళింపు సేవల పాటలు, పొద్దున్నే సుప్రభాతం పాటలు, స్వామివారి మీద స్వామివారి పెళ్లి పాటలు, లాలి పాటలు, ఎన్ని రకరకాలుగా మీకు సాహిత్యం అంతా కూడా గుడిని ఆశ్రయించుకుని ఉంటుందండి. కోలాటం పాటలు, భజనలు, ఇవన్నీ కూడా మీకు కృష్ణలీలా తరంగాలు, ఇవన్నీ గుడిని ఆశ్రయించుకుని సాహిత్యం ఉంది. గుడి లేకపోతే ధర్మపురి నరసింహ శతకం లేదు, ఆంధ్రనాయక శతకం లేదు, శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువుది, సింహపురి నరసింహ శతకం లేదు. ఏ దేవాలయం మీద మహాకవి ఎవడైనా సరే శతకం రాయింది ఏముందండి? అసలు ఒక అద్భుతమైన దేవాలయం ఉందంటే దాని మీద ఒక అద్భుతమైన శతకం రాశారు. ఇవన్నీ కూడా ఆ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు అవి చదివి ఆ భక్తి భావాలతో, ఆ పద్యాలతో వాళ్ళు ఆరాధించారు. అలా సాహిత్యం వర్ధిల్లింది, భక్తి పెంపొందింది. మీరు గుడిపోయిందనుకోండి, ఇక సాహిత్యం ఉండదు. ఈ సాహిత్యం అంతా ఏ ప్రభుత్వం దీన్ని రక్షించగలదు? ఈ సాహిత్యాన్ని రక్షించవలసిన వాడు భగవంతుడు, ఆ భగవద్భక్తే. ఆ భగవద్భక్తి రక్షించాలి అని అంటే భగవంతుడు నా దేవాలయం అది కళకళలాడుతూ ఉండాలి. అది కళకళలాడుతూ ఉండాలి అని అంటే దానికి మీ తాతలు వాళ్ళ తాతలు ఇచ్చినటువంటి మాన్యాలు అవి దానికి ఉండాలి. కనుక ఇదంతా కూడా మీకు దాన్ని నిలుపుకోకపోతే భాష వీటన్నిటితో ముడిపడు. నది కృష్ణానది మీద శతకం రాశాను. కృష్ణానది ఎట్లా ఉందండి? ఎట్లా ఉంది కృష్ణానది? వాళ్ళ పెద్ద మురుగుంట, గోదావరి పెద్ద మురుగుంట. ఎవరు చేశారు? నది దానంతట అది మురుగుంట అయిందే? లేదు, మనమే చేశాం. మరి ఎట్లా? అప్పుడే పుట్టిన పిల్ల మొట్టమొదటి శ్వాస పీలిస్తే ఆ శ్వాసలో బోల్డంత కాలుష్యం ఉంటుంది. ఎవడండి చేసింది ఆ పాప ఏం చేసింది? ఒక 5 సంవత్సరాలు వచ్చాయనంటే దాన్ని బడికి పంపించారనంటే బళ్ళో విషపూరితమైనటువంటి పాఠ్యాంశాలు, పిచ్చి పాఠ్యాంశాలు, కొన్ని విషపూరితమైనటువంటి విషం గక్కే పాఠ్యాంశాలు. అమృత కలశాలని పక్కన పెట్టి మీరు విషఫలాలని మీరు పాఠ్యాంశాలుగా పెట్టారు ఈ జాతికి. నా పూర్వీకులు ఏం చేశారో తెలియదు నాకు. ఒక వీర శివాజీ ఏం చేశాడో నాకు తెలియదు, రాణా ప్రతాప్ ఏం చేశాడో తెలియదు, పురుషోత్తముడు ఏం చేశాడో తెలియదు. అన్నీ వక్రీకరణలు. ఇంకా ఈ జాతికి ఏం తెలుస్తుందండి? మీరు చెప్పిన చదువు ABCDలు నేర్చుకుని, కంప్యూటర్ నేర్చుకుని, ఏదో ఉద్యోగం తెచ్చుకుని, పిజ్జాలు బర్గర్లు తింటూ బతకటం, ఏదో పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటాం అంతే తప్ప నా పూర్వీకులు ఎవడో నాకు తెలియదు, నా జాతి వైభవం నాకు తెలియదు. ఏం చేస్తారు మీరు? మీరు అన్నట్టు ఈ నదికి భాషకి ఉన్న అవినాభావ సంబంధాన్ని గుర్తుపట్టే తరములు తరియింప ఇంటింట వృద్ధిల్లు వంశధార ప్రవహించు రసమయ వంశధార అన్న. వంశధార నది అంటే ఏంటి? వంశం ధారగా ఇలా ఈ భాషతో ఇలా తరం నుండి తరానికి ప్రవహించాలి.
అలా అలా ప్రవహించకుండా ప్రవహించేదేంటి, మీరు మురికి చేసి పారేశారనుకోండి నా నదిని, అది 2-3 తరాలు మట్టి చూస్తున్నాం కదా, మురికిగా ఉంది. భాష కూడా పొల్యూట్ చేశారు, మురికి చేశారు, అది కూడా అట్టగే మనం. అందుకనే వీటి రెండింటినీ ఒకేసారి ట్యాకిల్ చేస్తే తప్ప కాదనే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు డిస్కస్ చేసినప్పుడు మన నుడి మన నది అనే రెండు కలిసి నది నుడి. ఇప్పుడు ఒకటి రెండింటినీ కాదండి, అన్నిటినీ. సరే కనీసం ఎక్కడో చోట మొదలు పెట్టాలి. ఈ రెండింటినీ కనుక మీరు ప్రక్షాళన చేస్తే మొత్తం చాలా వరకు మేలు జరుగుతుంది కదా. ఇప్పుడు మనము ఏం చేయొచ్చు అసలు ముందు మీకు అర్థమైనంతలో మిగతా పెట్టున్న ప్రజలు కాస్త మీరు కలిసిన మరీ భాష అనేది సీనియర్ సిటిజన్స్కి మాతృభాషా దినోత్సవాలు అప్పుడే కనపడుతున్నదా, లేక కుర్రవాళ్ళల్లో ఏమన్నా కొద్దిగా తహత మీకు ఎక్కడన్నా కనపడిందా కొంచెం భాష గురించి పట్టించుకోవాలని? ఎప్పుడు కూడా కనబరిస్తే కనబడుతుంది తప్ప దానంతా కుర్రవాడు ఎప్పుడు కూడా. ఇప్పుడు బాలస్తావత్ క్రీడాసక్త, బాలస్తావత్ క్రీడాసక్త ఏమండి, తరుణీసక్త, తరుణస్తావత్ తరుణీసక్త. కనుక వయస్సులో యవనంలో ఉన్న కుర్రాడు వాడు కూర్చుని మంచి కావ్యం ఉంది ఇవన్నీ, ఆ కవితా ధోరణి ఉన్నవాడు వాడెడతాడు కానివ్వండి. ఏదో 1-2% వాళ్ళు అందరినీ చదవమంటే చదువుతాడా? పిల్లవాడు ఆడుకుంటానికి ఎడతాడు కానీ చదువుకోవాల్సిన ABCDలు మాత్రం నేర్చుకుంటాడా వాడు? ఇంగ్లీష్ పాఠాలు మాత్రం చదువుతాడా? వాడికి ఆటల మీదే ఉంటుంది పిల్లవాడికి. మరి వాడిని దారిలో పెట్టి వాడికి హోంవర్క్ ఇచ్చి వాడికి నేర్పుతున్నారా లేదా? అవి అట్టాగే ఇవి కూడా నేర్పాలి. మరి ఇంచుమించు ఇదే పరిస్థితులు తమిళనాడు, కర్ణాటకలో ఇదే మనుషులు, ఇదే కుల సంస్కృతులు, ఇదే రాజకీయాలు ఉన్నాయి కదా. అక్కడ ఎంతో కొంత దాని గురించి భాషా సంస్కృతి ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఏమిటి లోపము? రాజకీయ నాయకులండి, అక్కడ రాజకీయ నాయకులే కదా, అక్కడ రాజకీయ నాయకులే. కానీ వాళ్ళకి వాళ్ళ సాహిత్యం మీద కులాలకి మతాలకి అతీతంగా అభిమానం ఉంది. ఉదాహరణకి చెప్తాను మీకు. తమిళ తాయి అంటే వాళ్ళ తమిళ తల్లి, తమిళ భాష మీద ఒక పాట ఉందండి తమిళ తాయి మీద. ఆ పాటలో ఏంటంటే కస్తూరి సువాసనలతో నిండినటువంటి నీ నుదుట ఉన్న తిలకం అని ఉంటుంది. వీళ్ళందరూ చక్కగా దాన్ని పాడతారండి అందరూ. ఆ పాడేవాళ్ళు ఎవరున్నారు? క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. వీళ్ళు బొట్టు పెట్టుకోరు. చూడండి తమాషా, క్రిస్టియన్స్ బొట్టు పెట్టుకోరు. అంటే అలంకరణ కోసం పెట్టుకుంటారేమో కానీ వాళ్ళకి అది ఆచారంగా కాదుగా. అంటే ముస్లిమ్స్ పెట్టుకోరు, హిందువులు కూడా పెట్టుకోవట్లేదు కదా. ఇప్పుడు అది వేరే విషయం, ముందు మనం మాట్లాడుకుంటే. కానీ హిందూ సంస్కృతికి ప్రతీక అయినటువంటి ఈ తిలకధారణ బొట్టు, తమిళ తల్లి నీ నుదుట ఉన్నటువంటి ఆ బొట్టు కస్తూరి వాసనలతో గొమగొమల నలుదిశలా వ్యాపిస్తుంది అనే అర్థంలో అందరూ పాడతారు. అది అంటే అక్కడ మతం పని చేయట్లా, భాషాభిమానం ఉన్నది. అది నేను దాని చెబుతున్నాను. అక్కడ ముస్లింలకి చక్కని తమిళం వచ్చు. ఇక్కడ కూడా బోల్డంతమంది మనకి పద్య కవులు ఉన్నారు ముస్లిముల్లో కూడా. చాలా చక్కని క్రిస్టియన్స్లో కూడా చాలా మంచి కవులు ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి పద్యాలు రాసేవాళ్ళు ఉన్నారు. అది మొట్టమొదటి ఏంటంటే మీకు నాకు ఎంత భాషాభిమానం ఉన్నా కూడా దాని ప్రయోజనం తక్కువగా ఉంటుందండి. విద్యా రంగంలో కనుక వచ్చినట్లయితే 1 సంవత్సరం అలా 10 లక్షల మంది వచ్చేస్తారండి ఉత్తీర్ణులై. ఒక్కొక్క సంవత్సరం 10 లక్షల మంది సమాజంలోకి వచ్చేస్తారు. వాళ్ళందరికీ కూడా తెలుగు భాషతో వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళే సంపాదకులు, వాళ్ళే జర్నలిస్టులు, వాళ్ళే కవులు, వాళ్ళే రచయితలు. కనుక విద్యారంగంలోంచి రావాలి వాళ్ళు. అందుకని మీరు లేకపోతే మీరు మనిషికి చెప్పి భాషాభిమానం కలిగించడం అనేది కష్టం అవుతుంది. కాబట్టి అది కావాలి అని తల్లిదండ్రుల్లో కూడా ముందు ఒక కదలిక ఇంకోటో రావద్దు. తల్లిదండ్రుల్లో కదలిక అంటే చెప్తున్నానండి, మీకు దీనివల్ల మీ అబ్బాయికి చక్కని గ్రహించే శక్తి గ్రహించటానికి పనికొస్తుంది. మాతృభాషలో అయితే తేలిగ్గా వస్తుంది వాడికి. మళ్ళీ ఇంగ్లీష్ నేర్చుకుని ఈ పాఠాలు చదువుకోక్కర్లేదు అనేది ప్రభుత్వం ఒక మాట చెప్పింది అనుకోండి, ఎందుకు వినరండి? నేను అడిగేది ఇది. కరెక్ట్, మంచిదండి. మీ ఆలోచన విధానం బాగానే ఉంది. ఏదో ఒకటి కార్యరూపం దాల్చడానికి మీ వంతు ప్రయత్నం ముందైతే ఒక అడుగు వేస్తారు కదా, ఇంకొక అడుగు ముందుకు వేస్తారని ఆశిద్దాం. చాలా సంతోషం రామలింగేశ్వరరావు గారు.